గోపి, నువ్వు నా చిన్నాటి స్నేహితుడని నీ మాటలకు నేను ఏమీ అనకుండా ఇలా చెప్తున్నాను. ఇంకెప్పుడు కూడా నా భార్య గురించి ఇలా చులకనగా మాట్లాడుతూ, ఎవరి గురించో నాకు తెలియదు, నాకు మాత్రం నా భార్యనే అన్ని. ఆమె సలహాలే కానీ లేకుంటే నేను ఖచ్చితంగా జీవితంలో చాలా ఇబ్బందులు పడేవాడిని. ఇంకెప్పుడు కూడా ఇలా తప్పుగా నాతో మాట్లాడుతూ, నేను కష్టాల్లో ఉన్నప్పుడు నా బాగోగులు పట్టించుకునేది నా సీత, నన్ను కష్టాల నుంచి బయటపడేసింది నా సీత. ఇంకెప్పుడు కూడా నా సీత గురించి ఇలా తక్కువ చేసి మాట్లాడుతూ. రాము, నా మాటల వల్ల నీకు కోపం కలిగితే నన్ను మన్నించు, కానీ నేను చెప్పింది నిజం. నేను నీ స్నేహితుడిని, తప్పుగా మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. నీ భార్య నీకు సహాయం చేసి ఉండొచ్చు, ఆ సమయానికి మంచి సలహాలు కూడా ఇచ్చి ఉండొచ్చు. కానీ నీకంటూ అదృష్టం లేకపోతే ఎటువంటి సలహా కూడా సరిగ్గా పనిచేయదు. నేను చెప్పిన విషయం అది. తను చేసిన సహాయానికి కాస్త కృతజ్ఞతలు చూపించు చాలు, అంతేగాని నెత్తి మీద పెట్టుకోవద్దు.